ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన్య ప్రచోదయాత్. ఈరోజు నవరాత్రి రెండో రోజు కాబట్టి అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో ఉన్నారు. నేనైతే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర చేసి పెట్టాను. నేను టెంపుల్ స్టైల్ లాగా పులిహోర చేశాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగంత మెంతులు, నువ్వులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము చిక్కగా నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా కొద్దిగా వేసుకొని దగ్గర పడేంత తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత రైస్ వేసుకొని కలుపుకుంటే వేడి వేడి పులిహోర అన్నం అయితే రెడీ అయిపోయింది. నాకు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.